హలో అండి, ఈరోజు రసం చేయడం ఎలానో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ సైజంత చింతపండు, 3 చిన్న టమాటాలు తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని ఒక బాండి పెట్టి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అది చల్లారేలోపు మనం పౌడర్ చేయడం ఎలాగో చూద్దాం. కావలసిన పదార్థాలు: 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 5-6 ఎండుమిర్చి. ఇవన్నింటిని కూడా దోరగా వేయించి చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాని చింతపండుని దాన్ని మెత్తగా పిసికి దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ నీళ్ళలో కానీ ఇంకొంచెం నీళ్ళు పోసుకొని అందులోనే మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కారం, ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి మరిగించుకోవాలి. అది మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పోపు కోసం 1 స్పూన్ నూనె పోసుకొని అందులోని మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, లాస్ట్లో ఇంగువ వేసి తాలింపు వేసి స్టవ్ బంద్ చేయాలి.